గత బీఆర్ఎస్ హయాంలో ధనికులకు మాత్రమే మేలు జరగగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలు మధ్యతరగతి వారు మాత్రమే లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడి అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని, ఈ విషయంలో కార్యకర్తలే ప్రసారకర్తలుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మన రవీంద్రాచారి గారు తమ్ముడు చాలా మంచోడు, అనుకోగలడు, ఏ పని చెప్పినా కష్టమైనా ఇష్టంగా చేసేవాడు, ఎప్పుడు కార్యకర్తలను పట్టుకుని ఉండేవాడు. అసలు ఆ రోజు కాంగ్రెస్ వస్తుందా అని మాట్లాడిన చాలామంది, కాంగ్రెస్ ఎక్కడిది అని మాట్లాడిన చాలామంది, మేము తిరుగుతూ ఉంటే వీళ్ళకేం పనిపాట లేదారా, పిడికడంత మంది ఉన్నారని చాలామంది అన్నారు. అయినా మొక్కబోని ధైర్యంతో మేము గెలుస్తాము అన్న ఒక నిరీక్షణతో తప్పకుండా గెలిచి మేము ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధైర్యంతో ముందుకు పోయి తనకు తాను ఒక మోటివేట్ చేసుకుంటూ ఇక్కడ మండలంలో ఉన్న నాయకులను, కార్యకర్తలందరినీ, కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా స్ఫూర్తి నింపుతూ తను స్ఫూర్తి చెందుతూ మనల్ని నడిపించి విజయ పదాన్ని నడిపించినటువంటి వ్యక్తి మన రవీంద్రాచారి గారు. నిజంగా కూడా మీ అందరికీ తెలుసు, నేను ఏదైనా చిన్న తప్పు జరిగినా అది ఓర్చుకునే వ్యక్తిత్వం కాదు నాది. చెయ్యాలి, పిలవాలంటే జనాలు తక్కువ వస్తే కూడా కోపం చేస్తుంది, కానీ అన్నీ భరించినాడు. చాలామందిని ఇంటాక్ట్ పెట్టినాడు. కాంగ్రెస్ నాయకులు అందరిటోళ్ళు ప్రతి గ్రామంలో ఈరోజు ఉన్నారు సజీవంగా, పార్టీ సజీవంగా ఉంచినాడు, పార్టీని ముందుండి నడిపించినాడు. దాదాపు ఎన్నికల ముందు ప్రతి గ్రామంలో మాకు క్యాడర్ లేదన్న గ్రామం ఎక్కడా లేదు. కొంతమందిని తీసుకొచ్చినారు, కొంతమందితో నడిపించినారు. చాలా కష్టపడ్డాడు. నిజంగా కూడా చెప్పాలంటే ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. సరే, ఆయనకు జిల్లా వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చినాం, అన్నకి ఇష్టం లేకపోవచ్చు. అరే, నేను ఒక మండలాన్ని నడిపించినోని, జిల్లాలో నాకేం పేరు అవి ఉండవని. సరే, నీకు సముచితమైన స్థానం త్వరలోనే మేము కలిగిస్తాం, మళ్ళీ నువ్వు ఈ మండలాలకు సేవ చేసే విధంగానే చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి మనస్ఫూర్తిగా నా గెలుపులో చాలా భాగం మా రవీంద్రాచారి గారు ఉన్నది. ఒక్కరోజుతో ఉడిచిపోయే ప్రయాణం కాదు ఇది. మరి 5 సంవత్సరాలు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎత్తేసిపోతే ఏమీ అతిగతి లేని కార్యకర్తలకు మనం దిక్సూచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ, నాయకులను కాపాడుకుంటూ ముందుకు నడిచినాం. మరి ఈరోజు ఎంత ధైర్యంతో నడిచినామో ఈరోజు అదే ధైర్యంతో అధికారంలోకి తీసుకొచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి దయ వల్ల.